సొదొమను దేవుడు నాశనం చేస్తున్నా అన్నప్పుడు దేవదూతలను దేవుడు పంపించి లోతు కుటుంబాన్ని చేతులు పట్టుకొని బలవంతంగా బయటకు తీసుకొని వచ్చినాడు. దేవుడు వారిని రక్షించినాడు. సొదొమ నాశనం అయిపోతున్నది, రక్షించినాడు దేవుడు, వారిని బయటకు తీసుకొని వచ్చినాడు. దాని తర్వాత ఒక వాక్కున వారికి విడుదల చేస్తాడు. ఏమని అని అంటే, మీరు వెనుకకు చూడకుండా ముందుకు వెళ్ళిపోండి, ఆ కొండ మీదకి మీరు వెళ్ళిపోండి అన్నాడు. అంటే దాంట్లో ఏంటిది? రక్షించిన దేవుడు పోషించడా? చెప్పండి. నశించిపోకుండా బయటికి తీసుకుని వచ్చిన దేవుడు మధ్యలో విడిచిపెడతాడా? వారు నశించిపోవద్దనే కదా బయటికి లాగినాడు. దేవదూతనని పంపించినాడు దేవుడు వారి కొరకు. కానీ దేవుని మాటను నిర్లక్ష్యం చేసింది. గుర్తుపెట్టుకోండి, తనకు ముందు ఏది కనిపించట్లేదు, అందుకే నమ్మలేకపోయినది. కానీ దేవుని మాట ఉన్నది కదా, అదే మాట దేవుడు అబ్రహాముతో అంటాడు కదా, నీ స్వజనులను విడిచిపెట్టి రా, నీకు పాలు తేనె ప్రపంచ దేశాన్ని తీసుకుని వెళ్తా, కనాను తీసుకుని వెళ్తానంటే వెంటనే వచ్చేస్తాడు. కంటికి ఏది కనిపించకపోయినా కేవలం దేవుని వాక్కునందుకొని అడుగులు వేస్తాడు. ఇక్కడ లోతు భార్య కూడా దేవుని వాక్కున్నది, అడుగులు వేయాలి కదా, వేయలేదు. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కంటితో చూసేదాన్ని మాత్రమే నమ్మినారు కానీ దేవుడు పలికిన మాట. అరే దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను ఎందుకు బయటకు తీసుకుని వస్తున్నాను అని అంటే, స్థానంలోనికి తీసుకుని వెళ్ళడానికి. ఐఎమ్ బ్రింగింగ్ యూ అవుట్ టు బ్రింగ్ యూ ఇన్. నిన్ను బయటికి తీసుకొచ్చేది లోపలికి తీసుకుని వెళ్ళడానికి. కానీ ఈ ప్రజలు కంటికి కనిపించేది చూస్తూ దేవుని యొక్క మాటను, దేవుని నడిపింపును వాళ్ళు నమ్మలేకపోయినారు. చాలా మంది క్రైస్తవులు చేసే పొరపాటు ఇదే. నీకు దేవుని వాక్కున్నది నీకు, కానీ దేవుని వాక్కు వైపు నువ్వు ఎప్పుడు మనసు పెట్టావో, నీ పరిస్థితుల వైపే నువ్వు ఎక్కువ ఫోకసింగ్ చేస్తూ ఉంటావు, నీ బాధలనే నువ్వు ఎక్కువ చూస్తూ ఉంటావు, వాటి మీదనే నీకు ఎక్కువ నమ్మకం. అందుకే మనం ఎప్పుడు మన మనసును నూతన పరచబడుతూ ఉండాలి. వాక్యము ధ్యానిస్తుండగా దేవుని మాట మనలో బలముగా స్థిరపరచబడుతూ ఉంటది, బలముగా స్థిరపరచబడుతూ ఉంటది.